హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ చికెన్ కర్రీ ఒక్కసారి చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా కుదురుతుంది. నేను చేసే చికెన్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం, అంత బాగా కుదురుతుంది ఇలా చేసుకున్నట్టయితే. ఈ రెసిపీ చేసే ముందు అయితే నేను ఒక మెజర్మెంట్ చెప్తున్నానండి. ఇక్కడ ½ కిలో చికెన్ కి అయితే నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేయండి. మీకు ముక్క ఎక్కడ గట్టిగా లేకుండా జ్యూసీగా మంచి గ్రేవీ వస్తుంది. నేనైతే ఒక ½ కిలో చికెన్ ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం, ఒక 1 స్పూన్ పెరుగు వేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది ఎక్కడ గట్టిగా లేకుండా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది. ఒక ½ కిలో చికెన్ కి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, ఒక 4 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన ఈ మెజర్మెంట్ తో తీసుకున్నట్టయితే మంచి గ్రేవీ వస్తుంది. కట్ చేసుకున్న పదార్థాలన్నీ గమనించారా అండి? ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఏమో చిలకలుగా కట్ చేసుకున్నాను, టమాటా కూడా బాగా పండింది కట్ చేసుకున్నాను. బాగా పండింది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది, గుజ్జుతనం కూడా బాగుంటుందండి. టమాటా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ అయితే శనగ నూనె వేసుకున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ కి శనగ నూనెతో చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఎక్కడ కర్రీ అనేది నీచు స్మెల్ కూడా ఉండదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను, ఒక 2 ఇంచెస్ ఏమో దాల్చిన చెక్క వేసుకున్నానండి, ఒక 2 ఏమో ఇలాచి వేసుకున్నాను, యాలుక్కాయలు వేసుకోవడం వల్ల కర్రీ బాగుంటుంది, టేస్ట్ అనేది అండ్ ఫ్లేవర్ కూడా. ఒక 4 ఏమో లవంగాలు వేసుకున్నానండి, ఒక ½ స్పూన్ ఏమో జీలకర్ర అన్న లేకపోతే షాజీరా అన్న వేసుకోండి. కొంచెం అంటే కొంచెం స్టోన్ పువ్వు వేసుకున్నాను, బిర్యానీలో వేసుకుంటాం కదండి స్టోన్ పువ్వు అనేది, అది వేసుకున్నాను. ఎక్కువ కదండి, జస్ట్ కొంచెమే. ఒక గుప్పుడు అయితే కరేపాకు వేసుకున్నాను. ఈ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత కరేపాకు కూడా చిటపట్లాడిందండి. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను. చూసారు కదండి, ఉల్లిపాయలు అనేవి ఇలా కట్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల తీపి వస్తుంది అనుకుంటారేమో, కర్రీ అస్సలు తీపి రాదండి. ఖచ్చితంగా వేసుకోండి గ్రేవీ కావాలనుకున్నట్టయితే. ఇప్పుడు ఉల్లిపాయ త్వరగా మగ్గటానికి దాంట్లో ½ స్పూన్ పసుపు, ½ స్పూన్ ఏమో కల్లుప్పు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ గా మెత్తబడింది కదా. ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో ½ కిలో చికెన్ కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేస్తారు. అలా వేస్తే ఏంటంటే కర్రీకి ఘాటుతనం అనేది ఎక్కువైపోయి మనకి అచ్చము ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అనేది. ఎప్పుడన్నా ఏ చికెన్ అన్న తీసుకున్నప్పుడు ఏ రెసిపీలోకైనా 2 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ½ కిలో చికెన్ కి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిపోయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది చూడండి. ఇలా వేగాలండి ఉల్లిపాయ, ఇలా వేగితేనే మనకి కర్రీ రుచి బాగుంటుంది. అలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి. చూడండి, ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది ఈ రంగులో ఉండాలి, అలా అని మరీ మాడినట్టు కాదండి, బంగారు రంగులో ఉండాలి. ఇలా ఉల్లిపాయ అనేది ఈ కలర్ లో వచ్చేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా చికెన్ అనేది నానేటప్పుడు దాంట్లో ఎవరు నిమ్మరసం, ఉప్పు అండ్ కొంచెం పెరుగు అయితే వేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వేయటం వల్ల చికెన్ అనేది మంచిగా జ్యూసీగా ఉంటుందండి, ముక్క ఎక్కడ గట్టితనం అనేది ఉండదు. ఒక్కసారి అయితే నేను చూపించిన టిప్స్ తో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ దగ్గర టైం లేకపోతే ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోండి. చికెన్ అనేది వేసిన తర్వాత ఫ్లేమ్ ని కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ½ స్పూన్ ఏమో ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నానండి, మళ్ళీ వేసుకుందాం తర్వాత సరిపోతే. ఒక ½ స్పూన్ ఏమో ఇక్కడ పసుపు కూడా వేసేసుకున్నాను. ఈ స్టేజ్ లోనే కారం వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి కలర్ వస్తుందండి. ఖచ్చితంగా చికెన్ వేసిన తర్వాత కారం వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో మగ్గుతుంది కదండి, అప్పుడు మంచి కలర్ వస్తుంది చికెన్ కి. ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. వేసేసుకొని వేసిన పదార్థాలన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మటే మూత పెట్టేయకండి, మూత పెట్టేస్తే ఏంటంటే మనకి కర్రీ అనేది మగ్గేటప్పుడు కొంచెం గట్టితనం వస్తుంది కర్రీ అనేది. సో అందుకే ఎప్పుడైనా చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక్కసారి అలా 2 మినిట్స్ తిప్పేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అప్పుడు మగ్గించుకోవాలి, ఓకేనా. ఎమ్మటే మూత పెట్టేయకుండా ఫస్ట్ చికెన్ అనేది కొంచెం అలా రోస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనకి వాటర్ అంతా చికెన్ లో నుంచి వచ్చేసి పైకి ఆయిల్ తేలుతుంది చూడండి. అలా ఆయిల్ తేలే వరకు అయితే మనం మగ్గించుకోవాలి. పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత పైకి ఆయిల్ తేలిన తర్వాత మనం టమాటా అనేది వేయాలి. టమాటా వేసిన తర్వాత ఎమ్మటే మిక్స్ చేయకుండా మూత పెట్టేసుకొని టమాటా అనేది ఆవిరికి కొంచెం మగ్గిన తర్వాత ఇలా మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే ఈజీగా టమాటా అనేది మెత్తబడిపోతుంది. అలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టమాటా అనేది బాగా మగ్గిపోయి మళ్ళీ కొంచెం పైకి లైట్ గా ఆయిల్ వచ్చేసింది చూసారా అండి. ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ అంటే ఒక గ్లాసే వాటర్ వేయండి. ఎప్పుడన్నా చికెన్ కర్రీలోకి వాటర్ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అయితే అస్సలు బాగుండదండి. చికెన్ కర్రీలోకి వాటర్ వేయకుండా మనం చేసుకుంటేనే బాగుంటుంది. అలా అని మరీ వేయకపోతే మనకి గ్రేవీ అనేది రాదండి, అందుకే నేను 1 గ్లాస్ వేసుకున్నాను.
వాటర్ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసి ఉప్పు నాకు సరిపోలేదు కాబట్టి ఇంకొక 1 స్పూన్ వేసుకున్నానండి. 1/2 కిలో చికెన్కి మొత్తం ఉప్పు అయితే ఒక 2.5 స్పూన్స్ ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కల్లుప్పు అయితే. నార్మల్ సాల్ట్ అయితే ఒక 3 స్పూన్స్ సరిపోతుంది చిన్న స్పూన్తో. బిగినర్స్ కోసం చెప్తున్నాను. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కొంచెం ఆవిరి వస్తుంది కదండి, ఆవిరి వచ్చేటప్పుడు మూత తీసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండటం వల్ల మనకి ఏంటంటే చికెన్ అనేది ఒక దగ్గరే ఉడకకుండా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్లో నుంచి కొంచెం ఇలా బబుల్స్గా వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ నేను ఇక్కడ చికెన్ మసాలా వేసుకున్నానండి. ఎవరికైనా చికెన్ మసాలా రెసిపీ కావాలనుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, చేసి చూపిస్తాను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకున్నానండి. ఇక్కడ కస్తూరి మేతి వేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మనం హోటల్స్లో తింటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో సేమ్ అంతే ఉంటుందండి. వాళ్ళు ఎక్స్ట్రా ఏమి వేయరండి, జస్ట్ కస్తూరి మేతితోనే చేస్తారు కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది చికెన్ కర్రీ అనేది. ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అన్నా సిమ్ ఫ్లేమ్లో పెట్టినా ఉడికించుకోండి. అప్పుడు చికెన్ ఏంటంటే ఎక్కడ నీచు స్మెల్ లేకుండా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఆయిల్ తేలేలోపే ఒక 1/2 ఇంచ్ ఏమో ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఒక 4 జీడిపప్పులు తీసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని అయితే వస్తాను. ఈ లోపు మనకి చికెన్ అనేది పైకి ఆయిల్ తేలుతుంది. చూడండి పైకి ఆయిల్ తేలింది కదా, ఇలా అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో దించుతామని ఒక 10 మినిట్స్ ముందు అయితే ఈ పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ డ్రై కోకోనట్ అండ్ జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది అండ్ గ్రేవీ కూడా థిక్నెస్ వచ్చి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఎవ్వరు మిస్ చేయకండి. మీ దగ్గర జీడిపప్పు లేనట్టయితే ఒక 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి 3 కూడా వేసుకోవచ్చండి. వేపకుండా ఇట్లా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్ అయిన తర్వాత వేసుకోవాలి. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఆ ఎండు కొబ్బరి కూడా కొంచెం అలా మగ్గించుకోవాలండి. ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనకి చికెన్ కర్రీ అనేది మంచి గ్రేవీ వచ్చింది చూసారండి. థిక్నెస్ కూడా ఇలా థిక్నెస్ వచ్చి మంచి కలర్ వచ్చింది చూడండి. లాస్ట్ ఉడికే కొద్ది మనం చికెన్ కర్రీ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఉడికి చికెన్ అనేది మంచి కలర్ కూడా వస్తుందండి. చూడండి చికెన్ కర్రీ ఉడికిందా లేదా అని చెప్పి ఇలా ఒక ముక్క తీసి బ్రేక్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా సాఫ్ట్గా ముక్క అనేది ఉడికే వరకు అయితే మనం సిమ్ ఫ్లేమ్లో అన్న మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకొని మగ్గించుకోవాలి. లాస్ట్లో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసి వేడి అన్నంలో అన్న బగారా రైస్లో కన్నా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నేను చేసే చికెన్ కర్రీకి అయితే చాలా మంది ఫ్యాన్సే ఉంటారండి. ప్రతి ఒక్కరు అయితే నా చికెన్ కర్రీ తిన్న వాళ్ళు ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఎలా చేస్తామనైతే ప్రతి ఒక్కళ్ళు అయితే అడగని వాళ్ళు ఉండరండి. సో వాళ్ళకి ఈ రెసిపీ ఆన్సర్ అండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపించిన స్టైల్ కనుక మీరు చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే ఈ రెసిపీ నచ్చిందండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఆర్ఎల్స్ లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఎక్కువ మంది వీడియో అనేది చూడటానికి ఛాన్స్ ఉంటుందండి. కొంచెం యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే మన రెసిపీని కొంచెం ఫార్వర్డ్ చేయడానికి చూస్తారు. సో అందుకోసం ఒక లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.